రేపు గురువారం రోజున మర్చిపోకుండా చిన్న బెల్లం ముక్కతో ఇలా చేయండి. చిన్న బెల్లం ముక్కతో ఇలా చేస్తే చాలు, మీకు ఉండే కష్టాలన్నీ కూడా తీరిపోతాయి. చక్కగా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలుగుతుంది. అలానే కాకుండా అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీరు కోరుకున్నది మీ సొంతం అవుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. కాబట్టి ఏంటంటేనండి, అప్పులు తీరాలన్నా, కష్టాల నుంచి మీరు బయటపడాలన్నా, అనేక రకాలుగా కూడా మీకు బాగా కలిసి రావాలన్నా సరే, గురువారం తిది రోజున చక్కగా బెల్లం పరిహారం అనేది చేయండి. ఇలా చేయటం వల్ల చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది. మీ జీవితం అనేది మారిపోతుంది. మీకు అంతులేని ఐశ్వర్యం కూడా కలుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలానే కాకుండా ఏంటంటే, ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇస్తారు. కాబట్టి దీన్ని చేయటం వల్ల అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పొచ్చు. పెద్ద పెద్ద కష్టాల నుంచి మనం బయటపడటానికి, అప్పుల బాధల నుంచి మనం బయటికి రావడానికి, అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ బెల్లం పరిహారం అనేది ఉపయోగపడుతుంది. బెల్లమే కదా అనుకుంటాం, కానీ బెల్లంతో పరిహారం చేస్తే ఖచ్చితంగా సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందని కూడా మనకు పురాణాలు చెబుతున్నాయండి. పురాణాల ప్రకారం ఏంటంటే, బెల్లం పరిహారానికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుందని కూడా చెప్పడం జరుగుతుందన్నమాట. మీకు చాలా మంచి రిజల్ట్ రావాలి, మా కష్టాలు అనేవి తీరిపోవాలి, కష్టాలు ఉండకూడదు, కన్నీళ్లు ఉండకూడదు, బాధలు కూడదండి, మేము బాగుండాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు ఏంటంటే, ఈ బెల్లం పరిహారాన్ని అయితే గురువారం తిది రోజున మర్చిపోకుండా ఆచరించండి. ఆచరించేసి ఫలితం అనేది పొంది మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే కష్టాలన్నిటిని కూడా చక్కగా తొలగించుకోండి. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితం వస్తుంది అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మనకేంటంటేనండి, ఇంటి పరంగా ఏదైనా పెద్ద కష్టం ఉంది, ఆ కష్టం తీరటం లేదు, మరి ఆ కష్టం తీరాలంటే మేమేం చేయాలండి అని చాలామంది బాధపడిపోతూ ఉంటారు కదా. అలాంటి వాళ్లకు కూడా ఏంటంటే ఈ పరిహారం సిద్ధిస్తుంది. అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుకనండి, లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కలిగి ధనానికి సంబంధించిన సమస్య మొత్తం తీరిపోవాలి. అలానే వచ్చేసి ఏంటంటే, డబ్బు రావటం లేదు, డబ్బుకు చాలా సమస్యలు వస్తూ ఉన్నాయి, అసలు డబ్బు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నామండి, ధన ద్వారాలు తెచ్చుకొని ఎలాగైనా సరే ధనంని రప్పించుకునే పరిహారం ఉంటే బాగుండు అనుకుంటారు కదా, అమ్మవారి అనుగ్రహం కలగటానికి. అలాంటి వాళ్లకు కూడా ఈ పరిహారం సిద్ధిస్తుంది. ఇంకా ఆ తర్వాత అప్పుల బాధలు అధికంగా ఉన్నాయని బాధపడేవారు అనుకోకుండా కొన్ని సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి, అనారోగ్య సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి కదా. అలాంటి వాళ్లకు కూడా చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఖచ్చితంగా ఇలా ఆచరించండి. అలానే మీ కోరికల్ని కూడా తీర్చడానికి ఉపయోగపడే పరిహారం. ఇప్పుడు మీ కోరిక తీరక మీరు చాలా బాధపడిపోతూ ఉంటారు, ఇబ్బంది పడిపోతూ ఉంటారు, ఏం చేయాలో అర్థం కాదు, ఎందుకు మన కోరికలు తీరవో కూడా మనకు కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్లో తెలియదు కదండి. అలా తెలియని వారు కూడా ఈ పరిహారం చేయొచ్చు అనమాట. అన్ని విధాలుగా కూడా మనకు చక్కగా ఉపయోగపడి మన యొక్క సమస్య, బాధ, కష్టాన్ని తీర్చడానికి కూడా చక్కగా సిద్ధించే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి తప్పకుండా మీరు ఏంటంటే గురువారం తిది రోజున ఆచరించండి. గుర్తుపెట్టుకోండి, గురువారం సూర్యోదయానికి ముందే చక్కగా నిద్రలేచి ఇంటి పనులు చేసుకోండి. గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా మనం పరిగణిస్తాము. గురువారం తిది రోజున లక్ష్మీదేవి పటం ముందు ఈ పరిహారం చేస్తే మీ సమస్య, కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోతుంది. కష్టాల నుంచి మీరు ఈజీగా బయటికి రాగలుగుతారు, బయటపడగలుగుతారు. కాబట్టి తప్పకుండా ఈ యొక్క పరిహారం అనేది ఆచరించండి. ఎంత పెద్ద కోరిక ఉన్నా సరేనండి, తీరిపోతుంది. ఈజీగా అప్పులను కూడా మనం తీర్చేసుకునే పరిహారం అనమాట. ఇది రెండు రకాలుగా మన పని చేస్తుంది. కష్టాన్ని తీరుస్తుంది, కోరికను కూడా చాలా ఈజీగా తీర్చేయడానికి, అప్పుల నుంచి కూడా మనం బయటపడవచ్చు. కానీ ఏ పరిహారానికి దానికి సపరేట్ చేయండి. ఇప్పుడు మీరు అప్పుల కోసం చేస్తున్నట్టయితే అప్పు కోసం మాత్రమే చేయండి, కోరికల కోసం చేస్తున్నట్టయితే కోరికల కోసం మాత్రమే చేయండి. అలానే ఏదైనా పెద్ద కష్టం ఉండి ఇంటి పరంగా అనుకుంటే ఆ ఇంటికి సంబంధించిన కష్టం పరంగా మాత్రమే పరిహారం చేయండి. కానీ అన్ని కలిపి మాత్రం పరిహారం చేస్తే పెద్దగా ఫలితాలు అయితే రావు. ఇక్కడ చూపించే విధంగా ఏంటంటేనండి, పరిహారం అనేది ఇలా ఉంటుంది. మనం చిన్న లక్ష్మీదేవి పటం ముందు దీపారాధన చేసేసుకుని ఆ తర్వాత మనం ఏంటంటే ఈ పరిహారం చేయొచ్చు. పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు, అన్నీ మన ఇంట్లో ఉంటాయి. ఒక 5 యాలకులని తీసుకోండి. ఆ తర్వాత ఒక స్పూన్ అంతా రాళ్ళ ఉప్పుని తీసుకోండి. 11 రూపాయలని తీసుకోండి, లేదంటే 5 రూపాయలైనా సరే వాడొచ్చు. ఆ తర్వాత చిన్న బెల్లం ముక్కని తీసుకోండి, చిటికడంత కుంకుమ, పసుపు. ఇవన్నీ కూడా బెల్లం అనేది ఎప్పుడు మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, బెల్లం అనేది శుద్ధి అయిన పదార్థం అండి. బెల్లము చాలా శక్తివంతమైన పదార్థంగా పరిగణించబడుతుంది. బెల్లంతో పరిహారము చేస్తే ఖచ్చితంగా సిద్ధిస్తుందని కూడా మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి బెల్లం ముక్కతో పరిహారము చేస్తే తప్పకుండా ఫలితం అనేది రావటం మన కళ్ళతో మనం చూడగలుగుతామని చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి బెల్లం పరిహారం అనేది మీరు తప్పకుండా ఆచరించండి. ఇక తర్వాత ఉప్పు అనేది ఏంటంటే, మన కష్టాన్ని తీర్చడానికి, చెడుని తొలగించడానికి, నెగిటివ్ ఎనర్జీని తీసి పడేయటానికి ఉప్పు అనేది బ్రహ్మాండంగా పనిచేస్తుంది. అప్పు కోసం చేసిన, అలానే కాకుండా దైవ అనుగ్రహం కోసం చేసిన, డబ్బు రావటం కోసం చేసిన 11 రూపాయలు ఖచ్చితంగా పెట్టాలి. లేదంటే 5 రూపాయల బిల్లనైనా సరే మనం పెట్టుకోవాలి. ఇలా పెట్టుకోవడం వల్ల ధనంతో ధనం పరిహారం చేస్తే ధనానికి కొరత అనేది రాదని ఒక నమ్మకం అని మనకు పురాణ గ్రంథం చెబుతుంది. ఇంకా అలాగే కాకుండా ఏంటంటే, కుంకుమ, పసుపు, యాలకులన్నీ కూడా ఏంటంటే, యాలకులు కూడా ధనాన్ని ఆకర్షిస్తాయి. కుంకుమ, పసుపు అనేది మంగళకరమైనది, శుభకరమైనది. కాబట్టి చాలా శక్తివంతమైనదిగా పరిగణిస్తారండి.
కావున ఏంటంటే ఖచ్చితంగా కుంకుమ పసుపుని వాడాలి. అవి లేనిది మనం పరిహారం చేస్తే పెద్దగా సిద్ధించవు, ఫలితాలను కూడా తెచ్చిపెట్టవు. కాబట్టి ఏంటంటే అవి ఉండేలాగా చూసుకోండి. ఇవన్నీ కూడా చాలా సింపుల్ పరిహారం కదా. యాలకులు మన ఇంట్లో ఉంటాయి, కుంకుమ పసుపు మన ఇంట్లో ఉంటుంది, రాళ్ళ ఉప్పు మన ఇంట్లో ఉంటుంది, అలాగే బెల్లం ముక్క మన ఇంట్లో ఉంటుంది, డబ్బు అంటే మన ఇంట్లో అంటే ఉంటూనే ఉంటుంది కదండి. కాబట్టి ఏంటంటే ఇవన్నీ తీసేసుకొని చక్కగా పరిహారం చేయొచ్చు. కానీ ఒకదాని గురించే చెప్పుకోండి, ఒకదాని గురించి మాత్రమే చెయ్యండి. ఇప్పుడు మీ ఇంట్లో మీకు కష్టాలు వస్తున్నాయండి అంటే ఎలాంటి కష్టాలంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఇల్లు మాకు అనుకూలించడం లేదు, ఇంట్లో గొడవలు జరిగి ఇబ్బందులు వచ్చి చాలా బాధ కలుగుతుందని మీరు బాధపడుతున్నాం, ఇంట్లో పెద్ద కష్టం వస్తుందని మీరు అనుకుంటున్నా సరే ఈ పరిహారం చేయొచ్చు. అలానే కాకుండా మీకు ఏదైనా సరేనండి కోరిక ఉంది, ఆ కోరిక తీరిపోవటం లేదు, మరి మీ కోరిక తీరాలంటే మేము ఏం చేయాలండి అనుకుంటారు కదా. అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయొచ్చు. ఉద్యోగంలో ప్రమోషన్స్ రావాలన్నా, వృత్తి వ్యాపారం బాగుండాలన్నా, అలానే కాకుండా పిల్లల భవిష్యత్తు బాగుండాలన్నా కూడా తల్లి ఈ పరిహారం చేయొచ్చు. అలానే దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుకనండి, మనకు నార్మల్గా ఏంటంటే అన్ని విధాలుగా కూడా కలిసి రావాలి, ధన ద్వారాలు తెచ్చుకోవాలి, ధనానికి లోటు ఉండకూడదు, విపరీతంగా డబ్బు రావాలి అనుకునేవారు కూడా ఈ పని చేయొచ్చు అన్నమాట. అన్నిటికీ కూడా సిద్ధిస్తుంది. కానీ ఒక పరిహారం ఇన్ని సమస్యలు ఉన్నాయనుకోండి, అవన్నీ చెప్పుకొని చేస్తే పెద్దగా ఫలితాలు రావు. ఒకటి మాత్రమే చెప్పుకోండి. అంటే ఇప్పుడు కష్టం ఉంది ఇంటి పరంగా అనుకోండి, ఇంటికి సంబంధించి చేసుకోండి. మళ్ళీ గురువారం ఏంటంటే కనుక ఏదైనా డబ్బుకు సంబంధించిన సమస్య ఉన్నట్టయితే దాని గురించి మీరు చేసుకోండి. ఇంకా తర్వాత ఏంటంటే మీ కోరికలు తీరటం లేదనుకుంటే దానికి సంబంధించి అయినా సరే చేసుకోవచ్చు అనమాట. అంతేకాని అన్ని కలిపి చేసుకుంటే ఫలితాలు అయితే రావని మనకు శాస్త్రాలే చెబుతున్నాయి. కాబట్టి అన్ని కలిపి మాత్రం చెయ్యకండి. ఇలా విడివిడిగా చేసేసుకోండి, మంచి ఫలితం వస్తుంది, మీ జీవితం అనేది మారిపోతుంది. మీరు అనుకోవచ్చు వస్త్రం అంటే పసుపు రంగులోదే తీసుకోవాలండి, మరి మా దగ్గర పసుపు రంగు లేదు, ఎరుపు రంగు ఉందండి, లేదంటే తెలుపు రంగులో ఉందండి అనుకుంటే అదైనా సరే మీరు తీసుకోండి, ఏమి కాదు. ఇదే రంగులో ఉండే వస్త్రాన్ని తీసుకోవాలని రూల్ ఏమీ లేదు. ఏ రంగులో ఉండే వస్త్రాలైనా తీసుకోవాలి, కానీ నలుపు అలాగే బ్లూ కలర్ది తీసుకోకూడదు. పరిహారానికి అవి పనిచేయవన్నమాట ఎప్పుడు కూడా. కాబట్టి ఇలాంటి పాత వస్త్రమైనా సరే అప్పటికప్పుడు నీళ్ళలో తీసేస్తే 2 నిమిషాల్లో ఆరిపోతుంది కదండి. ఆరిపోయిన వస్త్రాన్ని పరిచామా, అందులో చిన్న బెల్లం ముక్కని పెట్టామా, 5 యాలకులు పెట్టామా, అంటే టీ స్పూన్ ఉంటుంది కదా అంత రాళ్ళ ఉప్పుని పోసామా, చిటికడంత కుంకుమ పసుపుని పెట్టామా, ఒక 5 రూపాయలు లేదా 11 మన ఇష్టం డబ్బు అలా పెట్టామా. పెట్టిన తర్వాత సంకల్పం చెప్పుకోవాలి. ఇల్లు అంటే బాలేదు, ఇంటి పరంగా కలిసి రావటం లేదనేసి సంకల్పం చెప్పుకోవాలి. అలా చెప్పేసుకుని దాన్ని మూట కట్టి లక్ష్మీదేవి పటం ముందు పెట్టాలి. పెట్టిన తర్వాత మనం ఏంటంటేనండి కాసేపు వదిలేయాలి. వదిలేసిన తర్వాత ఏంటంటే ఆ మూటని తీసుకెళ్లి వేప చెట్టు మొదట్లో గోతిని తీసి పాతి పెడితే ఇంటికి సంబంధించిన సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా ఏంటంటే ఇంటికి అంటే ఏదైనా సరేనండి కనుదిష్టి పట్టి పీడించి మమ్మల్ని అతలాకుతలం చేసేస్తుందండి, ఆ కనుదిష్టి వల్ల మా ఇల్లంతా కూడా గందరగోళంగా మారిపోయింది, ఇంట్లో ఎక్కువగా సమస్యలు ఏర్పడ్డాయని మీరు బాధపడుతున్నా సరే ఈ పరిహారం అయితే చాలా చక్కగా ఉపయోగపడుతుందండి. పాతి పెడతాం కాబట్టి ఏంటంటేనండి చెడుని మొత్తం తీసుకెళ్లి పాతి పెడతాము. పాతి పెట్టిన తర్వాత మళ్ళీ లేచి మన దగ్గరికి ఏది రాదు. కాబట్టి మనకు ఖచ్చితంగా పరిహారం అనేది సిద్ధించి మంచి శుభ ఫలితాన్ని ఇస్తుందన్నమాట. మీ ఇంటి పరంగా మీకు కలిసి రాక మీరు ఇబ్బంది పడిపోయి బాధపడిపోయి ఏం చెయ్యాలో అర్థం కాక సతమతం అయిపోతున్నా సరే మీరు ఈ పనిని మాత్రం చెయ్యండి. తప్పకుండా సిద్ధించి మంచి శుభ ఫలితం వచ్చి మీ జీవితం మారిపోతుంది. అన్ని విధాలుగా కూడా మీకు బాగా ఉండటానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం. కాబట్టి ఇలా ఆచరించండి. ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఇంటి పరంగా అయితే మాత్రమే మనం పాతి పెట్టాలి. ఆ అనంతరం ఏంటంటే ధనానికి సంబంధించిన సమస్య పరంగా అయితే మనం పాతవచ్చు అనమాట. అలా పాతడం వల్ల డబ్బు వస్తుంది, ఇంటి సమస్య కూడా తీరిపోతుంది అనమాట. ఇంకా మీరు ఒకవేళ ఉద్యోగం వ్యాపారం కోసం చేస్తున్నా, లేదంటే వృత్తి ఉద్యోగాలలో రాణించాలని మీరు చేస్తున్న ప్రమోషన్స్ కోసం చేస్తున్నా ఏంటంటే పాతి పెట్టకూడదు. ఏంటంటే వేప చెట్టు మొదట్లో వదిలేసి రావాలన్నమాట. అలా వదిలేసి రావటం వల్ల ఏంటంటే మన యొక్క కోరిక అనేది ఖచ్చితంగా తీరిపోవటానికి, మనం కోరికల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు కలిసి వచ్చి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది రావటానికి కూడా అవకాశం ఉంటుంది అని మనకు శాస్త్రవచనం. కాబట్టి ఇలా ఆచరించండి. ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఉదయం పూట చేసినా సాయంత్రం పూట చేసినా అమ్మవారి పటం ముందు ఒక 25-35 నిమిషాలు వదిలేయండి. ఆ మూటని వదిలేస్తే ఏంటంటే అమ్మవారి చూపు, అమ్మవారి యొక్క దయ ఏంటంటే ఆ ఒక మూటపై పడ్డప్పుడు మన సమస్య ఈజీగా తీరిపోతుంది. అదే ధనానికి సంబంధించిన సమస్య అయితే ఈజీగా తీరిపోవటానికి, లేదంటే మిగతా ఏదైనా సమస్య ఉంటే దాని నుంచి మనం బయటపడటానికి, ఇంటికి సంబంధించిన కష్టం ఉంటే ఆ కష్టం అనేది తొలగిపోవటానికి ఇలా ఉపయోగపడటానికి పనిచేస్తుందన్నమాట పరిహారం. కాబట్టి ఎప్పుడు కూడా మనం పరిహారం చేసిన తర్వాత వెంటనే దాన్ని తీసుకెళ్ళి పడేయటము, దాన్ని తీసుకెళ్ళి బయట వేయటం ఇలాంటివి చేయకూడదు. కాసేపు వదిలేయాలి. మనం బెల్లం ముక్కని పెట్టినా అది నివేదన అయ్యేలాగా అంటే వదిలేయాలి. ఆ తర్వాత ఏంటంటే కొబ్బరికాయ కొట్టినా కాసేపు వదిలేయాలి. అర్ధగంట సేపు వదిలేస్తే చాలా మంచిదండి. అది దేవునికి నివేదన అవుతుంది అనమాట. అయ్యిందా లేదా మరి మనకి ఎలా తెలుస్తుందంటే కనుక ఖచ్చితంగా అవుతుందన్నమాట. కాసేపు వదిలేస్తే అది నివేదన అయిపోతుంది. ఇంకా తర్వాత వాటిని మనం ఉపయోగించుకోవచ్చు, మనం ఏవైనా చేసుకోవచ్చు. కానీ ఇలా కొట్టామా, అలా టక్కున తీసామా, తీసుకెళ్ళి పడేసామా ఇలా కాకుండా కాసేపు వదిలేస్తే దేవుడి యొక్క శక్తి అనేది పెరిగి దేవుడి యొక్క బలం అనేది మనకు
వస్తుంది. మన పరిహారం అనేది సిద్ధిస్తుంది. ఖచ్చితంగా ఇంటి పరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగాల పరంగా, అలానే కాకుండా ప్రమోషన్స్ పరంగా కూడా బాగా కలిసి రావటానికి చాలా చాలా మంచి రిజల్ట్ అనేది రావడానికి ఉపయోగపడే పరిహారం, ది బెస్ట్ పరిహారం. కాబట్టి గురువారం తిథి రోజున ఖచ్చితంగా ఆచరించి ఫలితం అనేది పొందండి. మీ జీవితాన్ని మార్చుకోండి. జీవితంలో ఉండే సమస్యలు, కష్టాలు, బాధల్ని తొలగించుకోండి. ఇక మీకు తిరుగులేని యోగంతో పాటు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అది చూసి మీరు ఆశ్చర్యపోతారు.